ప్రపంచపు చివరి అంచున ఒక పని. ఒక పెద్ద పెట్రోలియం కంపెనీకి కిరాయి హంతకుడు. నాకు నిజంగా అర్థం కాలేదు ఎందుకు నేను ఈ సగం పనులు చేశాను అని. కానీ నేను ఇందుకు చెందిన వాణ్ణేనని నాకు తెలుసు. నా చుట్టూ ఎప్పుడూ నాకు సొంతమైన పాత నేరస్తులు, తప్పించుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళు, ఇంకా ఎంతో మంది. మనిషి మనిషిగా ఉండడానికి పనికిరాని వాడు. నేను నీ గురించి ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా గడపలేకపోతున్నాను. నేను నీ మొహాన్ని చూడాలి, నీ చేతిని నా అరచేతిలో ఉంచుకుని స్పృశించాలి, నీకు నా మీదున్న వ్యతిరేకతని గ్రహించాలి. నాకు తెలుసు ఇది జరగదని. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. అంతేకాదు, నిన్ను చూడ్డం అసాధ్యం. నేను అనుకున్నట్టు వెళుతున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాను. శపించబడ్డాను. అన్నిటితోనూ నాకు సంబంధం ఉన్నట్టుగానే నాకు అనిపిస్తోంది. ఇదంతా ఎందుకు రాస్తున్నానో నాకు తెలియడం లేదు. దీనివల్ల ఏం కలిసొస్తుందో కూడా తెలియడం లేదు. నువ్వు మళ్ళీ నాకు దక్కవని నాకు బాగా తెలుసు. మనకెందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కాలేదు. నేనెలా ఫీల్ అవుతున్నానంటే దురదృష్టము, విషము నేనేనని. నేను ఈ ప్రపంచానికి మంచి చేయడం ఆపేశాను. మళ్ళీ నేను యుద్ధం చేయడం మొదలుపెట్టాను. ఇదే చివరి యుద్ధమేమో నాకు తెలీదు.
ఈరోజు నేను బ్రతుకుతున్నాను, చస్తున్నాను. ఈరోజు జీవిస్తున్నాను, తర్వాత చస్తున్నాను. ఓకే, అందరు మీ ఐడీస్ అలాగే బోర్డింగ్ పాసెస్ తీసుకురండి. అరే ఇవన్నీ తీసి లోపల పెట్టండి, తుఫాన్ వచ్చేలా ఉంది. వీరైనంత త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరాలి. అరే లేట్ చేస్తారంటే త్వరగా రండి. अरे सॉरी ब्रो, सॉरी मैन, सॉरी. అరే ఇంత చలి నేను ఎప్పుడు చూడలేదు. నేను ఏమీ చేయలేదు. స్నానం చేయడానికి డ్రెస్ ఇప్పితే నా ఒళ్ళంతా గడ్డ కట్టుకునేపోయేలా ఉంది. ఇంత చలిగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. యాంకరేజ్లో నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేరు. మంచిదే. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. దాన్ని కాస్త గాయపరచాలంట. కనీసం అదన్నా చెప్పిందే. నన్ను డబ్బుల కోసం ఎంత విసిగిచ్చిందో తెలుసా? నేను అస్సలు బాలేనంట. మేమిద్దరం తప్పు చేశాం. నేనేం చేసినా అది నీకు చెప్తాను. నా పేరు ఫ్లానరీ టాడ్. నీ పేరు ఆట్మ్యానే కదా, కరెక్టా? ఆట్వే. ఓహో సారీ బ్రో, ఆట్వే. ఇంకా నువ్వు కాల్చే పనే కదా చేస్తావు? అదే స్నైపర్ తీసుకుని కాలుస్తారు కదా. కోడియాక్ లాగా ఎంత పెద్ద ఆట ఆడుతున్నావు నువ్వు. నీకు తెలుసా అతను చేసిన డాక్యుమెంటరీ నేను చూశాను. ఎలుకబంటిని నాకు ఇప్పుడు మాట్లాడడం ఇష్టం లేదు. కాసేపు ప్రశాంతంగా ఉంటావా? నేను నిద్రపోవాలి. మంచి విషయం, మంచిదే. సార్ సార్ కాస్త కూర్చోండి సార్ ప్లీజ్. సరే నేను కూర్చుంటాను. యా థ్యాంక్స్. చాలా టైర్డ్గా ఉంది, తొందరగా ఫినిష్ చేయాలి. నీకు ఇది నచ్చిందా? లేదు లేదా? నేను సీ అస్సలు తిన్నాను. ఆ తింటే మగతనం పోతుంది, అదే కాక విషంగా మారుతుంది. అందువల్ల స్కిన్ ప్రాబ్లం కూడా వస్తుంది. అబ్బే అలాంటిది ఏం లేదు. చెప్పాను కదా, చాలా దారుణంగా. నేను ఇది నమ్మలేదు. టేస్ట్ చేసావా ఏంటి అలాగా? కనీసం నువ్వు దాన్ని చూసావా? నాకేంటి మాట్లాడతావు? ఏదో తెలిసినట్టు మాట్లాడతావేంటియా? ఇక్కడ ఎవరైనా ఇప్పుడు దీని గురించి నిన్ను అడిగారా? మరి ఎందుకు మాట్లాడుతున్నావు? చిన్న వయసు గుర్తొస్తుంది. అది నిజమే నిజమే, నేనేదో ఊరికే అన్నాను. అలా జరుగుతుంది. చాలా బాగుంది. ఏమంటున్నావు అయ్యా? ఏమైంది? ఇలాగే ఏదైనా జరిగిందంటే మనం ఖచ్చితంగా పోతాం. హే గైస్, మీకోసం మీరే ఒక పని చేయండి. మీ తలని మోకాళ్ళ మధ్యలోకి తీసుకెళ్లొద్దు. ఈ ఫ్లైట్ కిందకి వెళ్ళేంత వరకు అలానే ఉండండి. నోరు మూసుకుంటే బాగుంటుంది. ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలియదు. నేను చెప్పడానికి కారణం ఏంటంటే డిస్కవరీ ఛానల్ లో ప్లేన్ క్రాష్ అవ్వడం నేను చూశాను. అందులో జనాల యొక్క వీపు తల నుండి సెపరేట్ అయిపోయింది. అంతలా నలిగిపోయారు. నేను చెప్పేదంతా నిజమే. అరే మీరందరూ చాలా సెన్సిటివ్ గా ఉన్నారు.
కదలకుండా అందరూ సీట్లోనే కూర్చోండి. ఏం జరుగుతోంది? ఎవరైనా ఏదైనా చెప్పండి. ఏం జరుగుతుంది? నేను అడిగేది మిమ్మల్ని. ఎవరు పానిక్ అవ్వద్దు. ఏదైనా చెప్పండి. సైలెంట్ గా ఉంటే ఎలా? ఏం కంట్రోల్ లేదు. ఎవరు భయపడకండి. ఏమైనా ఏమి చెప్పడం లేదు. దయచేసి అందరూ సీట్లో కూర్చోండి ప్లీజ్. నేను చెప్పేది వినండి ప్లీజ్. సహాయం చేయండి, కాపాడండి, రండి, ఎవరైనా వచ్చి కాపాడండి, ఎవరైనా త్వరగా రండి, త్వరగా ఎవరైనా కాపాడండి. నాకు చావడం ఇష్టం లేదు. అరే భగవంతుడా, దేవుడా, వాడు రెండు ముక్కలు అయి ఉన్నాడు. నన్ను చూడు, నా చెయ్యి పోయింది, కాలు పోయింది. నొప్పెట్టడం నిజంగా మంచిది. అవును నిజం, నొప్పెట్టడం మంచిది. అవును. ఇంకెక్కడైనా దెబ్బ తగిలిందా? లేదు, నాకు ఎలా చెప్పాలో తెలియదు. ఉండు, వస్తాను. నన్ను వదిలి వెళ్ళకు. నువ్వెక్కడికి? ఇంకెవరైనా ఉన్నారేమో చూస్తాను. నా వల్ల కావట్లేదు. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. ఏంటిది? ఏం జరిగింది? ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను తీసుకువెళ్ళండి. అతనికి నయం అవుతుంది. నా బ్యాగ్ లో వికోటిని ఉంది. నీకేం కాలేదుగా? నేను వెంటనే బెనీసాకు కాల్ చేయాలి. నేను బెనీసాకు త్వరగా కాల్ చేసి తీరాలి. నువ్వు షాక్ లో ఉన్నావు హెర్నాండెస్. పైకి లేచి నుంచో, నాకు సహాయం చేయాలి. ఏమైంది? ప్లేన్ కింద పడి క్రాష్ అయింది. ఏంటి? లేదు లేదు లేదు, ఎందుకు ఇలా అయ్యింది? ఏం జరిగింది? నేను నిద్రపోతున్నాను. ఇలా అసలు జరగకూడదు. పైలట్స్ కి ఏమైంది? పైలట్స్ కే ప్లేనే మిగలేదు మ్యాన్. ముక్కలు ముక్కలు అయిపోయింది. చూడు. అరే ఛా! ఓరి దేవుడా, ఓరి దేవుడా.
ఇది చాలా దారుణంగా ఉంది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. చాలా మంది చనిపోయారు. అవును, నువ్వు ప్రాణాలతో ఉన్న వాళ్ళని కనిపెట్టడానికి సహాయం చేయాలి. అయ్యో, నువ్వు నడవగలవా? నవ్వులవుతుంది. కావట్లేదు. అయ్యో, నా వల్ల కావట్లేదు. వస్తున్నా ప్లానరీ, వస్తున్నా. నన్ను ఎవరైనా కాపాడండి. నా వల్ల కాలేదు. ఏం కాదు, ఏం కాదు. నా కాలు చిక్కుకుంది. నీ తల జాగ్రత్త. ఇలా చూడు, చాలా వస్తువులు ఉన్నాయి. ఇక్కడున్న ఏదైనా ఫోన్ పని చేయొచ్చు. గైస్, నాకు కొంచెం సహాయం కావాలి. బాగా రక్తం పోతుంది. రక్తం మొత్తం పోయిందంటే ఇక అంతే. కాపాడు. సరే, అయ్యో, రక్తం మొత్తం బయటికి రాకూడదు. చాలా రక్తం, ఇటువైపు చాలా రక్తం బయటకు వచ్చేది. అయ్యో, నొప్పి. వట్వి, నాకేమైనా సహాయం చెయ్యండి. ఏదో తప్పు జరిగింది. నిజంగానే ఏదో తప్పు జరిగింది. ఇది కరెక్ట్ కాదు. వట్వి, ఇలా చూడు, నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. ఇలా చూడు, నీకేం కాదు. రిలాక్స్ గా ఉండు, కాస్త ఓర్చుకో. నేను చెప్పేది విను. నువ్వు ఇప్పుడు చనిపోబోతున్నావు. అదే ఇప్పుడు జరుగుతోంది. భయపడకు. నో 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 లేదు 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 లేదు. ఓసారి నన్ను చూడు, నన్ను కాస్త చూడు. లేదు 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 లేదు. ఏం కాదు. నన్ను చూడు, నా మొహం చూస్తూనే ఉండవు. ఏం కాదు. నన్నే చూస్తూ ఉండవు. చూడు, నీకేం కాదు. అది నీ మీద వ్యాపిస్తుంది. నువ్వు వెచ్చదనాన్ని గ్రహిస్తావు. ఎంతో వెచ్చగా ఉంటుంది. అది నీ మీద వ్యాపించాలి. ఏం కాదు. నీ ఆలోచనల మీద శ్రద్ధుంచు. చక్కటి ఆలోచనలు రావాలి. అన్ని మంచి విషయాలు ఆలోచించు. నీకెవరి మీదైనా ప్రేమ ఉందా? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నా రోసి. తను నీ కూతురా? తనకి 6 ఏళ్ళు. తన గురించి ఆలోచించు. తన గురించి మాత్రమే ఆలోచించు. ఏం కాదు. నా కోసం ఎదురు చూస్తావా? నిజంగానే తను చనిపోతున్నాడా? తను నిజంగా చనిపోయాడు కదా? ఏం జరిగిందో నీకు అర్థమవుతుందా? నాకు తెలిసింది. ఇక్కడ అందరూ ఉన్నారా? అవును. అందరూ ప్రాణాలతో ఉన్నారా? అవును. ఎంతమంది? 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనం 7 ఉన్నాం. సరేనా? ఓకే. నీకిప్పుడు సంతోషంగా ఉందా? ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటావు. మాకు ఇలా అవ్వాలనేగా కోరుకున్నావు నువ్వు. నేనేం చేయలేదు.
నేను ఆ ఫ్లైట్ నడిపి క్రాష్ చేసింది చెప్పు. మనకి నిప్పు కావాలి. నేనేమి చేయలేదు, అది తెలుసుకో. ఏదో ఒకటి తీయండి, కాలేలా ఏదో ఒకటి తీయండి. సీట్స్, లగేజ్ లేక కలప ఏమైనా దొరుకుతుందేమో చూడండి. ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా నిప్పు కావాలి అని. ఇక టెంపరేచర్ -10 degrees కింద ఉంది. మనం చావం. ముందు మంట వెలిగించాలి, తర్వాత ఆహారం వెతుక్కోవాలి. ఆ తర్వాత తెల్లరేఖ ఎటువైపు సౌత్ ఉందో వెతికి కనిపెట్టి అటు వెళ్దాం. ఎవరో వచ్చి మనల్ని కనిపెట్టరు. ఎవరైనా మనల్ని కనిపెడతారు. ఖచ్చితంగా ఎవరైనా మన కోసం ప్లేన్ రేడార్ దృష్టిలో లేదని వాళ్ళకి తెలియాలి. అవును. ఒకవేళ 50 planes పంపిస్తే వాళ్ళు మనల్ని కనిపెట్టచ్చు. కానీ వాళ్ళు అలా పంపించరు. ఒకవేళ పంపినా వాళ్ళు వచ్చే వరకు మనం వెయిట్ చేయడం కుదరదు. కార్పొరేట్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారు. వాళ్ళు మన గురించి అస్సలు పట్టించుకోరు. ఈ ఫ్లైట్ క్రాష్ వల్ల వాళ్ళ జీతాలు మిగులుతాయి కదా. ఇప్పుడు మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరలేదంటే మనం అయిపోతాం. అందరం బిగుసుకుపోయి చచ్చిపోతాం. ఎందుకంటే ఇక్కడ చలి అంత ఉంది. రే పిచ్చోడా, అది చెట్టు పెట్రోల్ రా, దాని నుంచి దూరం వెళ్ళు. వేసుకోవడానికి ఏదైనా ఉందా? వద్దు, అది తీకో, అది మనల్ని చంపుతుంది. మనం ఈ శవాన్ని ఏదో ఒకటి చేయాలి. శవాన్ని వదిలిపెట్టండి, రెడ్డుంటంతా కాలిపోతుంది. మీరందరూ సవాల్ ఎత్తుతారు. రాంబో, రిలాక్స్ అవ్వు. ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. అవి అన్ని చోట్ల ఉన్నాయి. నాకు ఒక బుక్ దొరికింది, దాని పేరు మనం అందరం నాశనం అవుతాం. ఇది బాగా అమ్ముడుపోయింది. ఏ మ్యాన్, ఈజీగా తీసుకో. ఎందుకు? ఎందుకంటే నేను నిప్పులో కాలిపోకూడదు. అంత పోయొద్దు, కొంచెంగా పోయి, అప్పుడే కరెక్ట్గా వెలుగుతుంది. హలో, నేను మిమ్మల్ని చూశాను. ఉండండి, వస్తున్నాను. ఓరి దేవుడా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళందరూ ఎవరు? నీకేం కాలేదుగా? నువ్వు వాళ్ళని చూసావా? నువ్వు బాగానే ఉన్నావుగా? ఓ మూర్ఖులు వల్లే. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి సరే, వస్తాను. నుంచి వెళ్ళిపోదాం రా. ఇలాగ ఒకే చోట నుంచి మీరు రండి. టక్కన వచ్చేసింది. ఏంటది? ఏంటది? నువ్వు చెప్పండి. చూసుండాలి. ఏంటది? మీరు దాన్ని చూడలేదు. ఎలా ఉంది తెలుసా? రక్తమే చూశాను. చూడలేదు. దాన్ని సరిగ్గా చూడలేదు. ఇలా అంటున్నారు. కానీ ఇది పెద్దదిగా ఉంది. నేనిప్పుడు తోడేలు మనిషిగా మారినా మారిపోతాను. ఆగు, ఆ విషయాలేవి నిజం కాదు. నువ్వు చేయలేవు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నిజంగానే ఏం అడుగుతున్నావా? చెప్తున్నానంటే అది ర్యాబిస్ కానీ ఇంకేమైనా కానీ దానివల్ల నీ పళ్ళు కానీ గోర్లు కానీ పెరగబోయేది లేదు. అర్థమైందా? అవి చాలా ఉన్నాయని అనుకుంటున్నావా? తోడేళ్ళ అయి ఉండొచ్చు. అవును, చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని తెలుసుకుని బాధపడకూడదు.
మనం ఇప్పుడు ఆహారం వెతకాలి. మనం వాటిని దాటుకుని వెళ్ళి తీరాలి. ఒక నిమిషం, ఏమంటున్నావు? ఆ ఉల్ఫ్ గురించా? ఇక్కడ జీవించడం, వేటాడడం. తోడేళ్ళు ఎప్పుడూ తమ హద్దుని 300 మైల్స్ ఉంచుకుంటాయి. 30 మైళ్ళలోపు వచ్చే వాటన్నిటినీ చంపేస్తాయి. వాటి గుహల దగ్గరకు వెళితే, అంటే వాటి హద్దులోకి వెళితే అవి మనల్ని వెంటాడతాయి. మనం వాటికి దగ్గరగా ఉన్నామని ఎలా తెలుసు? ఆ విషయం మనం చెప్పలేం. అవి ఎక్కడైనా తింటూ ఉండొచ్చు. అన్ని వైపులా శవాలే ఉన్నాయి. బెదిరించినందుకు నా మీద దాడి చేసింది. అంటే వాళ్ళ యొక్క రేడియస్ అది వాళ్ళ పరిధిలోకి లేకపోతే గొడవ పడుతుందా? నక్కలు మనుషుల్ని చూస్తే భయపడతాయి అనుకున్నాను. వాటి గుహ దగ్గరగా ఉంటే అవి వేటికి భయపడవు. అవన్నీ ఏ జాతికి చెందిన నక్కలు? అదే ఈ ఆకులు మొక్కలు తినే వాటిని ఏమంటారు? వాటిని ఎవరు తోడేళ్ళు. నువ్వు చెప్పేది హెర్బివర్స్ గురించే. ఇది నిజంగా మంచి ఆలోచన. అవును, యానిమల్స్ విషయంలో నువ్వు ఇంత పెద్ద ఎక్స్పర్ట్ ఎప్పుడయ్యావు? వాటిని చంపడానికి నాకు డబ్బు ఇస్తారు. అవి మిమ్మల్ని చంపకుండా కాపాడాలి. అందుకే చెప్తున్నాను, అవి మనుషుల్ని చంపుతాయి. అవి పళ్ళని మొక్కల్ని అస్సలు తినవు. ఈ గాలిలో రక్తం వాసనుంది. ఎందరో చనిపోయారు. మనం గాయపడ్డామని వాటికి తెలుసు. ఆ వాసనని బట్టే కనిపెడతాయి. ఇక మనల్ని ఇబ్బంది పెట్టమని అనుకుంటున్నాను. ఈ శవాల్ని మనం ఇక్కడి నుంచి బయటపడేయాలి. తర్వాత తినడానికి ఆహారం వెతుక్కోవాలి. ఆహా, ఇదేంటో చూడడానికి బానే ఉంది. దేవుడా డియస్, అది మాత్రం చేయకు. అరే ఉండవయ్యా, దీన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడో చూశాను. చూడడానికి ఇది బీకాన్ లా ఉంది. ఇందులో జీపీఎస్ లాంటిది ఏదో ఉంది. యా, ఓరి దేవుడా, వావ్, ఇది పనిచేస్తోంది. బీప్ సౌండ్ వస్తోంది. ఇది 40,000 ఫీట్ వరకు రీచ్ అవుతుంది. అవును, గొప్ప విషయమే. ఇది కొంచెం నమ్మకాన్ని కలిగిస్తోంది. కొంచెం సంతోషంగా ఉంది. చాలా తమాషాగా ఉంది బ్రో. వావ్, ఇది చాలా బాగుంది ఫ్రెండ్. జంతు స్కిన్ తో చేసింది. చీప్ గా ఉన్న చాలా బాగుంటుంది. మీరు మాకు హాలిడే బోనస్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని నేను చాలా జాగ్రత్తగా అక్కడే పడే. దాన్ని అక్కడే పడాయి. మనం స్వార్థం కోసం చనిపోయిన వారి దగ్గర నుంచి దోచుకోవడం లేదు. నీ టైం చాలా బాగుంది. నువ్వు వీళ్ళలా చచ్చి ఉండాల్సింది. నన్ను రెచ్చగొట్టకు. నేను మళ్ళీ చెప్పను. నన్ను రెచ్చగొట్టద్దు. వెనక్కి వెళ్ళిపో. ఇలాగే మాట్లాడేవంటే ఇంకో 5 సెకండ్లో నిన్ను చేదగొడతాను నేను. ఇలా అనవసరమైన విషయానికి నా చేతిలో దెబ్బలు తినకు. అర్థమైందా? ఇలాంటి వాళ్ళతో ఉండడం నా వల్ల కాదు. దాన్ని తీసి ముందు లోపలే. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మన దగ్గర మందు చాలా ఉంది. అందరూ 2 సార్లు తాగొచ్చు. మన దగ్గర అంత మందు ఉంది. లేడీస్ లేడీస్, నీకు వైట్ అంటే ఇష్టమా బ్రౌన్ అంటే ఇష్టమా? నాకు బ్రౌన్ స్టఫ్ ఇవ్వు. టెకీలా లేదు. సారీ. ఇది బాగానే ఉంది. థ్యాంక్స్ బాపా. ఇది నీకెక్కడ దొరికింది? అది ఆ విషయం చక్రాలతోటే అక్కడ ఉంది. మన చుట్టూ చాలా సవాళ్ళు కావాలా? ఈ మాంసాన్ని ఎక్కడి నుంచి తెచ్చావో అర్థమయ్యేలా చెప్పు. ఇదంతా సినిమాలో జరుగుతున్నట్టుంది. అది చూస్తుంటే గడ్డ కట్టుకుపోయిన వాడి దగ్గర నుంచి తెచ్చినట్టుంది. ఆ ప్లేన్ క్రాష్ అయింది కదా, అతను ట్రైనింగ్ డే లో ఉన్నవాడా? ఇది నిజంగానే సరదానే. ఈ మాంసాన్ని ఎంత చక్కగా దీనికి గుచ్చానో చూసావా? ఇలా మాట్లాడుతుంటే ఒక హాట్ డాగ్ లా ఉన్నానా? ఇది నిజంగా సరదాగానే ఉంది. ఇంకొంతమంది బతుకుంటారు అనుకున్నాను. అది వినిపించిందా? లేవండి లేవండి. రండి రండి రండి. అసలు అక్కడ ఏముంది? అందరూ రిలాక్స్డ్ గా ఉండండి. ఎవరో కదలకండి. అయ్యో దేవుడా! అందరూ దాన్ని చూస్తూ ఉండండి. ఆగండి ఆగండి ఆగండి. అవి మన దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఓ మై గాడ్, నేను మళ్ళీ ప్లేన్ దగ్గరికి వెళ్ళిపోతాను. ప్లానరీ, నా మాట విను, కదలకు. వామ్మో, నక్కలు ఎంత పెద్దవిగా ఉన్నాయో.
ఆ తర్వాత 2 hours షిఫ్ట్లో కాపలా కాద్దాం. ముందు నేనుంటాను, మీరందరూ నిద్రపోండి. సరే, అవి మళ్ళీ వచ్చినా రావచ్చు. నువ్వు దేనికి భయపడకు. ఏయ్ బర్క్, నీకు నిద్ర వస్తుందా? నాకు నిద్ర రావట్లేదు. నేను ఖచ్చితంగా నిద్రపోను. అరెచ్చా, ఏంటిది? మనకు అవసరమైనప్పుడు ఆ కుర్రాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో. అరెచ్చా, ఓరి దేవుడా! ఏయ్ రండి. దేవుడా, ఏంటిది? అరే లేదు 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 లేదు, అరెచ్చా, అది హెర్లాండస్. అరెచ్చా, ఏమైంది? ఓ నో, అది వాడిని తినేసింది. అరెచ్చా, అవి అతన్ని చంపేశాయి. ఎలా ఈ శబ్దం మనకి వినపడలేదు? ఎన్ని తోడేళ్లు కలిసి ఇలా చేసుంటాయి? ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. ఎలా జరిగిందో వెంటనే కనిపెట్టాలి. పెద్ద భద్రత కూడా లేదు. నువ్వేమంటున్నావు? అర్థం కావట్లేదు. నువ్వు ఆ పెద్ద నక్కని చూసావు కదా, నీ మతి పోయిందా? అవి ధైర్యం చేసి మనల్ని వేటాడడానికి వస్తాయి. అవి ఎందుకని వచ్చాయి? వాటికి మనం ఏ ఇబ్బంది కలిగించలేదు. అవి తినడానికి రావడం లేదు, మనల్ని చూసి భయపడుతున్నాయి. అక్కడ చెట్లున్నాయి కదా,
అక్కడికి వెళ్ళిపోయామంటే అవి ఇక రానే రావు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయామంటే అవి రావు. నోర్మోయ్, అవి ఇంతకు మించి ఏం చేయగలవు? అవేం చేసాయో చూసావా? ఏంటి తమాషాగా ఉందా? ఏయ్, ఈ చోటంతా పాడైపోయింది అంటే అర్థం ఏంటి? అయినా మనం ఇక్కడుంటే పస్తులతోనే ఉండాలి. మనకి ఆ అడవికి చాలా దూరం ఉంది. కానీ మనం గనక అక్కడికి వెళ్ళగలిగితే ఆ తర్వాత మనం సురక్షితంగా ఉండొచ్చు. మనం ఉన్నట్టు ఎవరికీ తెలియదు. అది నీకు తెలియదు కదా, దానికి నిన్నెవ్వరూ నామినేట్ చేయలేదు. ఈవినింగ్ గర్ల్స్ గురించి చెప్పావంటే అందులో విషయం ఉంది. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? జియాస్, ఇలా రా. నువ్వు ఇక్కడ 5 నిమిషాలు కూడా తట్టుకోలేవు. నేను క్రాష్ లో కూడా బతికిపోయాను. ఇది పెద్ద విషయమే కాదు. వీళ్ళు లేకపోయినా నాకు ఎలాంటి సమస్య లేదు. నాకు వీలైనన్ని తీసుకుని నేను ఆ చెట్టు దగ్గరకు వెళ్తున్నాను. నాతో వచ్చేలా ఉంటే త్వరగా అన్నీ తీసుకుని రండి. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఏయ్, మనందరి వాలెట్స్ కలెక్ట్ చేయాలి వాళ్ళ కుటుంబాల కోసం. వాలెట్స్? ఎవరైనా వాలెట్స్ అన్నారా? వాటిని నేను సేకరిస్తా. హెన్రిక్, ఇదిగో, ఇది నీ దగ్గర ఉంచు. సరే, మనం కొంచెం టైం వేస్ట్ చేద్దాం. ఈ వెదర్కు మనం ఎలాగో చేస్తాం కదా. వాలెట్స్ అన్ని సేకరించండి. అస్సలు బుద్ధి లేదు. ఇది హెర్నాండెస్ కోసం. మీకు చేతనైన వస్తువులు తీసుకోండి. మీకు కావలసినవన్నీ తీసుకుంటూ వీలైనంత టైంని వేస్ట్ చేయండి. నా ఫ్రెండ్ జాక్ డానియల్స్ తో నాకేంటి సమస్య? నేను నా టైంని వేస్ట్ చేసుకుంటున్నాను. నాకు కాస్త సహాయం చేయొచ్చు కదా? మీకు హెల్ప్ చేస్తున్నాను, తెలియడం లేదా? వార్మప్ అవుతున్నాను. ఎవరికైనా రబ్బర్ కనిపిస్తే మాత్రం తీసుకోండి. ఫెయిరీస్ లేకుండా ఎంతసేపు ఉండగలమో తెలియడం లేదు. దయచేసి నీ నోరు మూస్తావా? మనం బతికి బయటపడాలంటే ఫ్రెండ్స్ వాలెట్స్ అన్ని తీసుకోవాలి. కానివ్వండి, త్వరగా కానివ్వండి. హెన్రిక్, ఆగండి. వీళ్ళతో ఏదైనా చెప్పాలనిపిస్తుంది. అదే ఇక్కడున్న సవాలతో. ఇక్కడున్న వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళని ఇలాగే వదిలేసి వెళ్ళడం మంచిది కాదు.
నాకు పెద్దగా ప్రార్థనలు తెలియవు, కానీ నేనేమనుకుంటున్నానంటే దేవుడు ఆశీర్వదించాలి. వీళ్ళలో కొంతమంది నా మిత్రులు, వీళ్ళందరితో కలిసి నిద్రపోయాం. అందుకని ధన్యవాదాలు, మమ్మల్ని భయపెట్టకుండా ప్రాణాలతో ఉంచినందుకు. మీ వల్ల అయితే ఇది వింటారనుకుంటున్నా. మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళా కానీ ఏ ఇబ్బంది లేదు, అది మంచి విషయమే. లేదు. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? సరే రండి, మనం ముందుకు వెళ్దాం. ఇక మనం చేసేది ఏమీ లేదు. చెట్లు చాలా దూరంగా ఉన్నాయి. ఈ వస్తువులతో ఈ చీకటిని దాటుకుని మనం వెళ్ళబోతున్నాం. మనం అక్కడ ఉన్న గుహలోకి వెళ్తున్నామా లేక వేరే ఎక్కడికైనా వెళ్తున్నామా? ఎందుకు మనం ప్లేన్ పక్కనే ఉండకూడదు? ఆ తర్వాత అవన్నీ మనల్ని చుట్టుముడతాయి. అవి మనల్ని చుట్టుముట్టవని ఏంటి నమ్మకం? గొప్ప తెలివైన వాళ్ళ మాట్లాడుతున్నాడు. మనం చెట్టాలోకి వెళ్ళిపోయామంటే సురక్షితంగా ఉండొచ్చు. అవునవును, చాలా మంచిదే. నువ్వు వెళ్ళి నీ కొడుకు చెప్పు.
ఏంటది? అవి మన దగ్గరకు రాకుండా ఉండాలంటే మంట కావాలి. త్వరగా మంట వెలిగించండి. ఎవరు తీసుకెళ్ళండి. సరిగా ఉన్నాయి. త్వరగా వెలిగించు. అవి వచ్చేస్తున్నాయి. వెలిగించు. ఇదొకటి వెలిగించు. వెలిగించు త్వరగా. వెలిగించు. అవి వచ్చేస్తున్నాయి. ఇది పని చేస్తుంది. వెళ్ళిపోయాయా? మన చుట్టూ మంటలు అంటించాలి. త్వరగా దాన్ని కాల్చండి. త్వరగా. అరే అసలు ఏం జరుగుతోంది? అదే ఆల్ఫా. అవి వాటి దగ్గరకు వెళ్ళాయి. అవి దాన్ని తరిమేశాయి. ఎంత పెద్ద పోటీ ఎదురైనా ఆల్ఫా ఎప్పుడూ గెలుస్తుంది. మనకి భయం లేదు. దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నావు? మనం చంపేద్దాం. ఒక్కొక్కటిగా చంపాలి. మనల్ని కూడా అవి అలాగే చంపుతున్నాయి. మనం ఇది ప్లాన్ ప్రకారం చేయాలి. అసలు ఇదంతా ఎందుకు? నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రిక్షన్ టేప్, ఎలక్ట్రికల్ టేప్, టార్గెట్ నీ దగ్గర ఉన్నాయిగా? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? షార్ట్ గన్ షెల్, ఈటే మొన. ఈ మొనని ప్రీమియర్లోకి పంపి షెల్కి చిల్లు పెట్టాలి. ఈ పుల్లలతోనే సెక్యూర్ చేయాలి. ఓ చిన్న బిట్టి టేప్ చాలు, అంతే. తోడేళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు వీటితోనే పొడవాలి. వేగంగా దాడి చేయాలి, ముఖ్యంగా పక్కకు వచ్చినప్పుడు. ఇది పనిచేస్తుంది. ఇది ఒక బ్యాంక్ స్టిక్ లాంటిది. ఒక రౌండ్ బయటికి వెళ్ళిపోతే తర్వాత లాగడానికి లూజ్గా ఉంటుంది. నువ్వు దాన్ని దూరంగా ఉంచడం కోసం ఒక షార్ప్ వస్తువు ఉంచాను. దాంతో ఎదుర్కొని పోరాడాలి. ఇదిగో ఇది నువ్వు ఉంచుకో. ఒక్క షాట్ చాలు వాటిని నమ్మించడానికి. బర్క్, ఈ మొనకి నిప్పు అంటించండి. అది దాన్ని స్ట్రాంగ్గా మారుస్తుంది. ఏంటి నిజంగానా? అసలు విషయం ఇందులోనే ఉందా? ఇది మెగ్గైర్ బుల్షిట్ కదా? ఓకే, గుడ్. పక్కనున్న వాడే నవ్వినట్టు నువ్వు కూడా నవ్వుతావు అనుకుంటున్నాను. ఇది రాత్రి చూడటానికే చాలా బాగుంటుంది. దేవుడా, మనం వేరేదన్నా మాట్లాడదాం ప్లీజ్. మీ
అందరి దగ్గర మందు ఉంది కదా, అది దాన్ని తెరవండి. నేనేమంటున్నానంటే అందరూ కొంచెం కొంచెం తిన్నా. నేను చెప్పేది ఏంటంటే నువ్వు నోరు మూసుకొని కూర్చో. నువ్వేంటి ఎక్సైజ్ ఆఫీసర్ అయిపోయావా? ఇక్కడ నీ రూల్స్ ఆర్డర్స్ అన్ని చాలా దారుణంగా ఉన్నాయి. మనం ఎక్కడున్నాం? చుట్టూ చూడండి, నరకంలో ఉన్నాం. ప్రస్తుతం 5గురమే, కానీ ఎంతమంది ఉంటామో తెలీదు. ఇలాగే తిరుగుతూ ఉంటే 2 రోజుల్లో 3 అయిపోతాం. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇతగాడా? ద గ్రేట్ వైట్ హంటర్. ఈ జెర్రీ రిగ్గడ్ వూల్ఫ్ స్టిక్స్ వేరే. ఎందుకని ఎప్పుడు చూసినా ఏదో ఒక లోపం చెప్తూ ఇలా వాగుతూ ఉంటావు? ఎందుకంటే నాకు బతకాలని ఉంది. నీకు అర్థమవుతోందా? ఇక్కడున్న నక్కల చేతుల్లో చావాలని లేదు నాకు. నువ్వు భయపడుతున్నావా? ఏంటి? నువ్వు అలా మూర్ఖంగా ఏం చెయ్యొద్దు. గొప్ప మేధావులా మాట్లాడుతున్నావు, బుద్ధి లేదు. భయపడితే తప్పేమిటి? నాకేమీ భయం లేదు. నువ్వు భయపడ్డం లేదా? లేదు. నేను బెదిరిపోయాను. చెప్పమంటావా? అలా చెప్పడానికి నీకు కొంచెం కూడా సిగ్గు లేదా? సిగ్గు లేకుండా చెప్తున్నావు, నాకు భయంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఒక పంక్వి. మనసులో భయం పెట్టుకుని బతకడం చాలా కష్టం. ఇది నువ్వు ఎక్కడ చదివావో చెప్పు. ఎవరైనా రూమ్ గోడల మీద రాశారా? నీకు ఇవన్నీ సాధారణం కావచ్చు. ఓ, బాగా టఫ్గా మాట్లాడుతున్నట్టు ఫీలింగా? అయినా నీకు భయం లేదుగా. అయితే నువ్వు మూర్ఖుడివే. దారుణంగా అబద్ధాలు చెప్తున్నావు. ప్లేన్లోనే నేను ఇచ్చింది చెక్ చేశాను. లే పైకి లే, ఐరిష్ కుక్క. మనం కొట్టేసుకుందామా? నోరు మూయండి, అనవసరంగా సమస్యలు సృష్టించద్దు. నువ్వే ఆ ప్లానర్ ని చంపే ఇప్పుడు నన్ను చంపాలని చూస్తున్నావు. చేతుల పైకెత్తి ఎలా చేయాలో చెప్తాను. చేతుల పైకెత్తరా. నొప్పిగా ఉంది. గొంతు కోసేస్తాను రా. నేను చెప్పేది వింటున్నావా లేదా? నోరు మూసుకున్నా. అది ఎందుకు వచ్చింది? దానికి ఏం కావాలి? నువ్వే కావాలట. డియాస్, నాతో మళ్ళీ ఇలా ప్రవర్తించుకో. అర్థమైందా? జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ అనవసరమైన పనులు. ఐఎమ్ సారీ. నేను
రండి, ఇక్కడికి రండి, నిన్నేం చేస్తాను చూడు. ఏడియాస్, నువ్వు దాన్ని చంపేసావు అనుకుంటాను. గౌరు పోయినట్టుంది. ఇది ఆ పెద్ద నక్క కదా, చాలా పెద్దదిగా ఉంది. ఇదేమీ ఆల్ఫా కాదు, ఇది ఒమేగా. వెలివేయబడింది. నిన్ను టెస్ట్ చేయడం కోసం దీన్ని పంపించారు డియాస్. నిన్ను వదిలిపెట్టలే. చావు చావు చావు, నాశనం అయిపోవే. ఒక పెద్ద కర్రను తీసుకుని దాని ఎడ్జిని షార్ప్ చేసి ఆ చనిపోయిన దాన్ని అవతల పారాయి. మనం ఇప్పుడు దీంతోనే వండబోతున్నాం. మనం దీన్నే తినబోతున్నాం. ఏమైనా అక్క, నిన్ను ఇప్పుడు చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. కావాలా? తీసుకో. వద్దు. ఇది వైట్ మీటా లేక డార్క్ లేదు, నేను దీన్ని బ్లాక్ మీట్ అనే అనుకుంటున్నాను. అలాగా? అవును, దీని టేస్ట్ చండాలంగా ఉంది, కానీ మనకు తినడానికి ఇది తప్ప ఇంకేం లేదు. ఇది చాలా రఫ్ గా ఉంది. దీని టేస్ట్ దరిద్రంగా ఉంది, కానీ మరో దారి లేదు, దీన్నే తినాలి. కానీ జంతువుల మాంసం అంటే నాకు చాలా ఇష్టం. బర్క్, ఏంటి నువ్వు బానే ఉన్నావుగా? నా తల భారంగా ఉంది. కూర్చో, ఓర్పుగా తల కూర్చో. తిరిగేలా ఉంది. రెస్ట్ తీసుకో. అవి మనల్ని చూస్తున్నాయా? అవును, అవి మనల్ని చూస్తున్నాయి. నువ్వు మాతో గొడవ పెట్టుకో, మేము నీతో గొడవ పెట్టుకుంటాం. మీకు వినిపించిందా? మీరు మృగాలు కాదు, మేమే మృగాలం. ఉండవే, నిన్నిప్పుడు ఏం చేస్తానో చూడు. నువ్వు అదే తప్పుగా చేస్తున్నావు. నువ్వు దేనికి పనికిరావు. నేనేం పిచ్చోండి కాదు, మీరనుకున్నంత పిచ్చోండి కాదు. చూడలేకపోతున్నా. ఇంకా కోస్తున్నాడా? నన్ను చంపాలని చూస్తావా? నిన్ను ఏం చేస్తున్నానో చూసావా? చాలా ఆపు, ఎముకలు విరిగే శబ్దం అనిపిస్తోంది. నిన్నేం చేస్తానో చూడు. వాడిని ముందు ఆపమానండి. ఫ్రైడే ఉన్నాడుగా, తను ఇంటికి వెళ్ళాలంట. తన బ్రదర్స్ అందరూ చూడాలంట. ఏమైంది? ఓరి దేవుడా! నేను అదే చెయ్యబోతున్నాను. అక్కడికి వెళ్ళడానికి తనకి సాయం చేస్తాను. బాయ్స్, దీనికి గుడ్ బై చెప్పండి. ఇదిగోండి, తీసుకువెళ్ళండి నక్కల్లారా.
మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ నక్కలు మనల్ని పిలుస్తున్నాయి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు టాల్బాట్? పగ తీర్చుకోగలిగే ఒకే ఒక జంతువు ఈ నక్కలే. ఏయ్, ఇంకా తోడేళ్ళ గురించి మాట్లాడుకుంటారండి, లేదంటే మనకేం కనిపించినా వాటిని చూసినట్టుగానే ఉంటుంది. వర్క్ నీకెలా ఉంది? నేను ఊపిరి పీల్చలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను. మనం విశ్రాంతి తీసుకుందాం. మనం ఆగకూడదు, అవి మన మీదకి దూకుతాయి. ఆగకుండా వెళ్తూ ఉండాలి. వర్క్ అస్సలు బాగాలేదు. ఇది పనిచేస్తుంది అనుకుంటున్నారు. ఇది డెడ్ ఎండ్. అవి మన వెనక రాలేవు, మన మీద ముందు నుంచే దాడి చేయాలి. రండి, మనం మంట వెలిగిద్దాం. ఇది ఇంకా పనిచేస్తూనే ఉందా? 40,000 అడుగుల వరకు పనిచేస్తుంది. ఒక్కోసారి కొన్నిటిని కాపాడాలి కదా. నేను ఇక్కడ కూర్చుని ఆలోచిస్తున్నాను. ఎన్ని విషయాలు జరిగాయి కదా. గంటకి 400 మైళ్ళ వేగంతో పడిపోయాం. పడినా కూడా ఇంకా బతికే ఉన్నాం. ఆ క్రాష్లో తప్పించుకోవడం మామూలు విషయం కాదు. అయినా మనం బతికే ఉన్నాం. అదే మన విధిరాత. ఎవరు రాస్తారు? ఆ దేవుడా, లేక ఇది ఆ ఫెయిరీ టేల్ కదా, లేక ఏదైనా పాత బ్లైండ్ లక్క? అందులో ఫ్లానరీ బతికినట్టే హెర్నాండస్ కూడా బతికాడు. అది గొప్ప విషయం కాదు. దానికి విశ్వాసానికి సంబంధం లేదు. చచ్చిన వాళ్ళు చచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడుంటారంటావు? స్వర్గంలోనా? వాళ్ళకి వింగ్స్ ఉంటాయా? లేదు. ఎక్కడుంటారో నేను చెప్తాను. ఇక్కడ లేరు, ఎక్కడా ఉండరు. వాళ్ళెక్కడా ఉండరు. కనబడకుండా పోయారు. నేను అది నమ్మను. నేను నమ్ముతాను. నేను నమ్మకూడదు అనుకుంటాను. నేను నిజంగానే ఆ విషయాల్ని నమ్మాలనుకుంటున్నాను. ఇది నిజమే. చలిగా ఉంది. నేను శ్వాసించేది ఊపిరితిత్తుల్లో ఉంది. అవి ఆ చీకట్లోంచి మనల్నే గమనిస్తూ ఉన్నాయి. ఈ లోకాన్ని తెలుసుకుని నేను దిగులు పడ్డాను. టాల్బోట్ నెక్స్ట్ ఏంటి? నమ్మకం ఏమైంది? అదేమైంది? నమ్మకాన్ని కోల్పోకు. అమ్మా, అది నిజమా గాయస్? పర్వాలేదు, ఆవిడ తగ్గిపోతుంది. వెనకాలే ఉన్నారని ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను. రాలేదు కదా. ఆవిడకి చెప్పు, సరే ఇక్కడే ఉన్నానని. నేను చెప్తాను, నువ్వు పడుకో. తను వస్తూ ఉంటాడు. సరే. వస్తుంది. అవును. అది వాడి కంటికి కనిపిస్తోందా? దీని పేరు హైపోక్సియా. తన మెదడుకి సరిగా ఆక్సిజన్ వెళ్ళట్లేదని అర్థం. హైపాక్సియానా? అది మనెవ్వరి దగ్గర లేదు కదా. ఎవరికో ఒకళ్ళకి అలా ఉంటుంది, అందరికీ కాదు. మనలాంటి వాళ్ళని తట్టుకోగలం. ఎమ్మా ఎవరు? అదేంటంటే తను తన సోదరి. వీడి చిన్న వయసులోనే తను చనిపోయింది. నా కూతురు మేరీ. తన జుట్టు నడుము వరకు చాలా పొడుగ్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే నా ఒక్క రోజుకే నా ఎక్స్ విలువిస్తుంది. నేనే నా కూతురు జుట్టుని కత్తిరిస్తానని. తను ఎప్పుడు ఇలాగే చేస్తుంది. నా దగ్గరకు వచ్చి నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నేను మంచి నిద్రలో ఉంటాను. తన తల తీసుకొచ్చి ముందు వెనక అలా ఆడేస్తూ ఉంటుంది. ఆ జుట్టు కూడా నా మొహానికి తగులుతూ ఉంటుంది. ఆ తర్వాత చెక్కల గింతలు ఆపుకోలేక నేను నవ్వుతూ ఉంటాను. ఆ నవ్వు మామూలు నవ్వులా ఉండదు. ఎలాగైతే పిల్లలు కంట్రోల్ లేకుండా నవ్వుతూ ఉంటారు కదా, ఆ విధంగా. ఊపిరి పీల్చుకోలేను. చిన్నపిల్లల కాకుండా వయసు అయిపోయిన వాళ్ళ. నేను ఆ కూతురుని చాలా మిస్ అవుతున్నాను. యా, ఖచ్చితంగా. ఎందుకో తెలుసా?
ఎదుటివాడి జీవితంలో ఏముంది? ఏమైనా ఉండొచ్చు. చివరి నిమిషం కంటే తర్వాతి నిమిషాన్ని చక్కగా మలుచుకో. దానికోసం నువ్వు పోరాడు. నేను ఇంకోసారి తప్పు చేద్దాం అనుకుంటున్నా. నేను ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నా నీకు కామెడీగా ఉందా? లేదు లేదు, కూతురు గురించి ఎంత చక్కగా కథ చెప్తున్నాను, చెడగొట్టేసాను. ఆట పట్టించడానికి చెప్పట్లేదు. చివరిగా నువ్వు చెప్పిన విషయాన్ని నేను మర్చిపోలేను. అది చాలా కష్టంగా ఉంది. 53 ఏళ్ల హూకర్, హాఫ్ ఎస్కిమో, దాని గురించి నేను మాట్లాడకూడదు. తను 250 260 దాని గురించి మాట్లాడకూడదు. ఏదో గిఫ్ట్ ని ర్యాప్ చేసినట్టు తను క్లాప్ చేసింది. No, no, no. No, no. నీకు నిజంగా పిచ్చి పట్టింది. నేనేమన్నానంటే నా దగ్గర ఉన్న స్వాన్స్ అన్ని బయట పడేస్తానని చెప్పాను. తను భయపడిపోయింది. నిజానికి ఆ ఫైట్ పోతనే చెప్పాలి. నిజానికి చాలా వర్త్. నేను మా నాన్న ప్రేమ లేకుండా లేవు. కానీ కొంచెం క్లీషే. ఐరిష్ మనిషి, కానీ బెత్త పిచ్చివాడు. తాగుబోతూ, గొడవ మనిషి, అంతా చేస్తాడు. ఎప్పుడూ ఏడవకుండా ఉండాలి. అన్ని చోట్ల బలహీనతను చూశాను. కానీ కవిత రాయడానికి ప్రతిభ వాళ్ళలో ఉండేది. పోయిట్రీ చదవడం, దాన్ని కోట్ చేయడం. బహుశా ఒకవైపు వాణ్ణి పడేశాను. కానీ క్షమాపణ అడిగే విధానం ఎలా ఉంటుందంటే, ఆయన ఇంట్లో ఒక ఫోటోకి తగిలించారు. కాస్త పెద్దవాడిని అయిన తర్వాతే నేను అది గ్రహించాను. అది వాడే రాసుంటాడని. దానికి పేరు లేదు. 4 లైన్లు. ఆయన అంత్యక్రియలప్పుడు అది చదివాను. మళ్ళీ ఒకసారి జరిగిన ఆ యుద్ధం, నాకు తెలిసి చివరిగా జరిగిన యుద్ధం అదే. బ్రతికాను, ఆ రోజే నేను చనిపోయాను. బ్రతికాను, ఆ రోజే నేను చనిపోయాను. తుఫాను మేఘాలు. నువ్వు ఏమంటున్నావు? మంచి పందెమే, కానీ లక్ బట్టే ఉంటుంది. మనం కరెక్ట్గా ఇరుక్కున్నాం. బర్క్ని బండిల్ చేసి ఈ చెట్టు కింద పూడ్చేద్దాం. మంచు బాగా లోతుగా ఉంది. ఈ మంటను మనం కోల్పోతామేమో అని దిగులుగా ఉంది. ఆ తర్వాతంతా బిగిసిపోతాం. చెప్పేది లే, నీకే చెప్పేది లే బ్రో. కమాన్, బైక్ లే, నువ్వు లేవగలవు. కమాన్, లేచి చూడు. లే, వెళ్ళాలి. బ్రో బ్రో, లే లే బ్రో, లే. త్వరగా త్వరగా లే బ్రో, లే.
నువ్వు దేనికి భయపడకు. ఏంటది? అందరూ లగవండి, త్వరగా లగవండి, త్వరగా. ఏంటి విషయం? వచ్చాయా? రంపం గుర్తులు ఈ చెట్లని కోశారు. అవి నీళ్ళే. అది నీళ్లు ప్రవహించే శబ్దమే. ఏంటి నీకు తమాషాగా ఉందా? నది చాలా పెద్దగా ఉంది. దాని దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి మనం బయటకు వెళ్ళొచ్చు. నది దగ్గరకు వెళ్ళామంటే మనకు ఉండడానికి చోటు దొరుకుతుంది. ఎక్కడి నుంచి ఎలా దిగగలం? నా వల్ల కుదరదు. అవకాశమే లేదు, నా వల్ల కూడా కుదరదు. ఇప్పుడు మనం తిరిగి కూడా వెళ్ళలేం. మనకు మన మార్గం లేదు. మనం ముందుకు వెళ్లాల్సిందే. ఈ చెట్లన్నీ ఏ చెట్టు? అదిగో అక్కడుందే ఆ చెట్టు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఆ రెండు చెట్ల మధ్య దారుందా? ఎందుకంటే మనం పైకెక్కి చూడొచ్చు. గైస్, ఇది సింపులే. ఒకటి తోడేళ్ళు అయి ఉండాలి, లేదా చెట్లు అయి ఉండాలి. కొంపతీసే ఇక్కడి నుంచి దూకాలని చెప్పట్లేదు కదా? అది ఒక ఐడియా, కానీ మంచి ఐడియా అని చెప్పను. ఆ లోయలో దూకడం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వెప్పుడు పార్టీలో కథలుగా వైల్డ్ స్టోరీస్ చెప్తావుగా, అందమైన అమ్మాయిని ఊళ్ళో ఉందని. సరే, నువ్వు రెడీయా? ఓ, నేను సిద్ధమే. సరిగ్గా మొదలుపెట్టి సక్రమంగా చెయ్యి. నువ్వు 30 అడుగులు కిందకు దూకాలి, కానీ 30,000 అడుగులు అనిపిస్తుంది. ఇది నన్ను ఉత్సాహపరచడానికి అంటున్నావా? మనం ఇరుగ్గా ఫీల్ అయ్యామంటే తర్వాత తేలిపోతాం. నువ్వు కష్టపడకూడదని నేను చెప్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళు. నేను అది కనిపెడతాను. నువ్వెలాగో ఇది చేసి చూడాలి. ఇది కూల్ వే బ్రో. ఆ నక్కల కంటే ఇది ఎంతో బెటర్. కిందేదో ఉందని అనుకుంటున్నా. ఏయ్, మీరంతా ఏం చేస్తున్నారు? నన్ను వెనక్కి లాగండి. హెన్రిక్, హెన్రిక్, నువ్వు అక్కడే కదా ఉన్నావు? నాకేం కాలేదు. ఎవరికైనా ముందు వెళ్లాలని ఆసక్తిగా ఉందా? టాల్గేట్, డియాస్. నేను వెళ్తాను. అక్కడ నువ్వు ఎక్కువసేపు ఉండకు. హెన్రిక్, అక్కడంతా సురక్షితంగానే ఉంది కదా? ఇక్కడైతే సురక్షితంగానే ఉంది, కానీ ఎంతసేపు ఉంటుందో తెలీదు. మీరు అక్కడ ఎక్కువసేపు ఉండకండి. నువ్వు ఓకే కదా? నువ్వు వెళ్ళు. నీ చెయ్యి ఎలా ఉంది? ఏం కాలేదు. నువ్వు వెళ్ళు. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పు. సరే.
నాకు హైట్స్ అంటే అస్సలు పడదు, చాలా భయం. అయితే నువ్వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. లేదు, నాకే ప్రాబ్లం లేదు. నువ్వు క్రాస్ చేయి, పర్వాలేదు, నేను కాసేపట్లో వచ్చేస్తాను. ఆల్ రైట్, నేను సేఫ్ గా ఉన్నాను, క్రాస్ చేశాను. నేను వస్తున్నాను. ఆల్ రైట్, నేను అటువైపే వస్తున్నాను. ఓకే, కమాన్, ఇది నీ వల్ల అవుతుంది, నీ వల్ల అవుతుంది. కమాన్. టోల్ గేట్, నువ్వు రెడీయా? టాల్ గేట్ చుట్టూ చూడద్దు, త్వరగా రా. Hey, baby girl. Hey, baby girl. I love you, Daddy. అవి లాక్కెళ్ళిపోయాయి. నా మోకాలు నొప్పిగా ఉంది. అవి మన అందరినీ తీసుకెళ్ళిపోయేలా ఉన్నాయి.
నా వల్ల కావడం లేదు, చాలా నొప్పిగా ఉంది. నువ్వు ముందు లే. మోకాలు జాగ్రత్తగా లే. నొప్పిగా ఉంది. చూసుకో నా వల్ల కావడం లేదు. ఓకే, థ్యాంక్స్. అవి మనల్ని వదిలిపెట్టేలా లేవు. నువ్వేం చేస్తావు? చాలా నొప్పిగా ఉంది. ఆ సంగతి మర్చిపో. మనం ట్యాంక్లో లేమే, తను ఎలా వచ్చాడు? నా వల్ల కాదు. నేను ఇప్పుడు కూర్చోవాలి. నా వల్ల కావడం లేదు. ఇది ఎలాగైనా ఆపాలి. నా కాలు విరిగింది. మోకాలు నొప్పిగా ఉంది. డియాస్, కూర్చోవద్దు. చెప్తే విను, కూర్చోవద్దు. తెలుసు, నాకు తెలుసు. నేను మీతో వాదించదలుచుకోలేదు. నేను ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. నాకొక మంచి ఆలోచన ఉండేది. కానీ అంతా అయిపోయింది. నా వల్ల కావట్లేదు. నువ్వు ముందు లేగో. నది పక్కన ఏదైనా క్యాబిన్ ఉండొచ్చు. అది తక్కువగా మైల్ దూరమైన ఉంటుంది. నేను అక్కడి వరకు నడవలేను. అంత దూరం నేను ఎలా రాగలను? నా వల్ల కావట్లేదు. నా వల్ల కాదు. నేను ఒక షాట్ తీసుకున్నా.
అసలు నువ్వేమంటున్నావు? సీరియస్గా అంటున్నావా? ఈ వాచ్ పనిచేస్తుంది అనుకున్నాను. అది నీ మీద స్లైడ్ అవుతోందా? ప్లేన్లో ఉన్నప్పుడు నువ్వు ఒకసారి చెప్పావు కదా అది స్లైడ్ అవుతోందని. చావు. అది బాగుంటుందన్నావుగా, అది నిజమేనా? అవును. మనం తను మోసుకెళ్దాం. కొంచెం దూరం మోసుకెళ్ళి ఆ నది దిగువను కూర్చోబెడదాం. నేను ఎక్కడికి రాలేను హెన్రిక్. అది నాకు ఇష్టం లేదు, ఆ అవసరమూ లేదు. నీకేమైనా బుర్ర పాడైందా? అలా అయితే నువ్వెక్కడే ఉంటావు, ఎక్కడే ఉండబోతున్నావా? అవును. దీనికోసం ప్రాణాలు కాపాడుకున్నామా? అది నిజమే అనుకో. అక్కడంటూ నా కోసం ఏముంటుంది చెప్పు? అక్కడ రోజంతా వేస్ట్ చేస్తూ ఉంటాను, రాత్రంతా తాగుతూ ఉంటాను. అదేగా నా జీవితం. ఒకసారి అటువైపు తిరిగి అక్కడ చూడు, అదంతా చూడడానికి చాలా బాగుంది కదా. ఇది వదిలేసి నేను ఎలా రాగలను? ఈ పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది? నేను నీకు వివరించలేను. నోట మాట రావడం లేదు బ్రో. నా ఫస్ట్ నేమ్ జాన్. నా మొదటి పేరు పీట్. పీట్? నువ్వు చూడడానికి పీట్ లాగే ఉన్నావు. జాన్ ఆట్వే. నాకు తెలుసు. థ్యాంక్ యూ జాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ లక్. నాకు భయం లేదు.
నేను నిన్నొకటి అడగొచ్చా? అడుగు. ఆ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? క్యాంపులో ఆఖరి రాత్రి ఎక్కడికి వెళ్ళావు? అదే ఆ బార్లో ఉన్నాం కదా. నీ దగ్గర రైఫిల్ ఉంది, నువ్వు బయటికి వెళ్ళావు. అది నా షిఫ్ట్. లేదు, నువ్వు పొద్దున్నే పని చేసావు, నాకు గుర్తుంది. నేను బయటికి వెళ్ళాను. అవును. నీ రైఫిల్ నువ్వు నన్ను వెంబడించావా? లేదు, కానీ నేను ప్రాణాలతో చూస్తానని అనుకోలేదు. అది కూడా ఆ డియాసోల్. అలాంటి చూపుని నేను ఒకే ఒక్కసారి చూశాను, అది కూడా నీ దగ్గర. అలాగే ఆ క్యాంపు ఆఖరి రాత్రి. నిజంగా అందులో ఏమైనా విషయం ఉందా? లేదు, అలాంటిదేమీ అనిపించలేదు. పరిగెత్తు పరిగెత్తు. జాగ్రత్త. ట్రై చెయ్యి. రా, నీకేమైంది? ఊపిరి బిగబట్టు. ఊపిరి వదులుకో. బయటికి రా. ఊపిరి గట్టిగా బిగబట్టు. నా మాట విను. Come on. దేవుడా, దయచేసి వీడిని కాపాడు.
దేవుడా, ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి చెయ్యి. నువ్వు ఒక ఫోని, దొంగ, మోసగాడివి, పనికిరాని వాడివి. ఏదో ఒకటి చెయ్యి. అవును, నిరూపించు. ఏమిటి నమ్మకం? నమ్మకాన్ని కాపాడు. ఏదైనా నిజమని నిరూపించు. నాకు ఇప్పుడే తెలియాలి, తర్వాత కాదు. ఇప్పుడే చూపించు. నేను చచ్చే వరకు నిన్ను నమ్ముతాను. నేను ఒట్టు వేస్తున్నాను. నేను నిన్నే పిలుస్తున్నాను. నువ్వు వింటున్నావా నా అరుపులు? అదంతా వదిలే, నేనే అంతా చేసుకుంటాను. అంతా నేనే చేసుకుంటాను.
ఒక గుహ, ఒక తోడేళ్ల గుహ. నువ్వు దేనికి భయపడకు. మళ్ళీ ఒకసారి ఈ యుద్ధంలో, అది ఈ చివరి యుద్ధంలో నాకు బాగా అర్థమైంది. పుట్టినవాడు ఏదో ఒక రోజు చస్తాడు. బ్రతుక లేక మరణమా, అది ఈ రోజున.